దయచేసి అందరూ లేచి నిలబడదాం. కీర్తన బాగా చదువుతున్నాం. కీర్తన గ్రంథము 21వ కీర్తన. 21వ కీర్తన చదివిన తర్వాత నవీన్ గారు వాక్య భాగాన్ని వివరిస్తారు. మధ్యలో ఉన్నటువంటి ఐక్యత శిష్యులు వచ్చి 20వ కీర్తన చదువుతారు. దయచేసి అందరూ చదువుతున్నప్పుడు ఏకీభవించండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన రక్షణ హస్తబలము చూపుము. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి ఆయన ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. వివరించడానికి మన మధ్యలో దయచేసి ప్రవీణ్ గారు మన వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు అందరూ శ్రద్ధ కలిగి విందామండి. ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రభా, నాతో మాట్లాడమని ఈ యొక్క ప్రభా పెదవులను ప్రభా మీరు అభిషేకించి ప్రభా నీ బిడ్డలతో మాట్లాడమని ప్రభా ఆలోచన కీర్తన 20 ధ్యానం చేయించుగా అధ్యాయం నాతో మాట్లాడమని ప్రభా మీరు ప్రభా మమ్మల్ని దర్శించి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగిచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 20 అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఇక్కడ ఆపత్కాలమందు దేవుడు నిన్ను ఉత్తరమిచ్చేదని చూస్తున్నాడు. యాకోబు దేవుడైన యెహోవా నీ యొక్క ప్రార్థన ఆలకించాలనేది ఉందన్నమాట. మనం దీన్ని ఒకసారి చూస్తున్నాం. మొదటి రాజులు 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ రాజైన హిజ్కియాకి ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడో ఒకసారి చెప్తున్నాం. 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త అయిన యెషయాని రాజైన హిజ్కియా దగ్గరికి ఒక ప్రవచనం ద్వారా దేవుడు
పంపించడం జరుగుతుంది అన్నమాట. ఏమని ప్రవచనము? నువ్వు ఇక మరణిస్తున్నావు, నీ యొక్క ఇల్లుని చక్కబెట్టుకో అనేసి రాజైన హిజ్కియాకి హెచ్చరికిచ్చాడనమాట. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త అయిన యెషయా వచ్చాడు, మరి రాజైన హిజ్కియా ఇక్కడ ఉన్నాడు అన్నమాట. కానీ రాజైన హిజ్కియా ఏం చేశాడంటే ఎంతకాలం బాధలతో, వేదనతో, దుఃఖంతో మొరపెట్టుకున్నాడు అన్నమాట. ఒకసారి అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఒక ప్రాఫెసీ రిలీజ్ అయిందో, మరణకరమైన పరిస్థితి రిలీజ్ అయిందో, రాజచరిత్ర హిజ్కియా ఆ యొక్క మరణ పడకలో ఉండి, అయ్యా నేను చేసిన పనులను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీవు ఇచ్చిన మరణ సాక్ష్యం చాలా గొప్పది, నా ఇల్లు చక్కబెట్టమన్నావు, కానీ నీ చిత్తం అయితే నా ప్రార్థన ఆలకించి నన్ను దర్శించి ప్రభా అనేసి మొరపెట్టుచున్నాడు అన్నమాట. దేవాది దేవుడిని అడుగుచున్నాడు. ఎందుకంటే దేవాది దేవుడిని ఆయన మొరపెట్టి అడుగుచున్నాడు అన్నమాట. కీర్తన 20 అధ్యాయంలో 4-5 వచనాలు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి నీకు జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు మా యొక్క దేవుని నామమును బట్టి నేను ధ్వజము ఎత్తుచున్నాను అంటున్నాడు అన్నమాట. మరి మొదటి రాజు 20 గ్రంథం ఒకసారి చూసుకుందాం. 4-5 వచనాలు. యెషయా నడిమిసాలలో నుండి అవతలికి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు నాకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచదు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇక్కడ చూసినట్లయితే మరణకరమైన పరిస్థితి ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చినప్పటికీ ఎప్పుడైతే హిజ్కియా రాజు మొరపెట్టాడో, ప్రభా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నాకు నీ యొక్క చిత్తం అయితే మరొకసారి నా జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి ప్రభు అన్నప్పుడు దేవుడు అక్కడ ప్రార్థన ఆలకించడం మనం చూస్తున్నాం అన్నమాట. దేవుడు ప్రవక్త తిరిగి యెషయా నువ్వు వెళ్ళి హిజ్కియాతో మాట్లాడాలనేసి 6వ వచనం వస్తారు. మొదటి రాజు 6వ వచనం. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చెదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణముని నేను కాపాడుదును. నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఇక్కడ ఏమవుతున్నాడంటే హిజ్కియాతో అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను నీ రాజ్యాన్ని విడిపిస్తున్నాడు అన్నమాట. అదే దేవుడు మరి కీర్తన 20 అధ్యాయంలో చివరి వచనం ఒకసారి చూస్తున్నాం. యెహోవా వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రవచనాన్ని ఇక్కడ ఒక రాజు దేవాది దేవుడి యొక్క సన్నిధిలో
మొదలుపెట్టి ఆ ప్రవచనాన్ని తిరిగివేయడం మనము హిజ్కియా రాజు చూస్తున్నాం అన్నమాట. ఏ ప్రవక్త అయితే వచ్చి మరణదండం ప్రకటించాడో అదే ప్రవక్త తిరిగి వెళ్ళి నీకు దేవుడు ఆయుష్ పెంచుతున్నాడని ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడని మనకు జీవగ్రంథ వాగ్దానాలు ఇవన్నీ కూడా వస్తే మనకు దీన్ని ధ్యానించకుండా దుష్టుడైతే నిమిత్తంగా అనేకమైన సమస్యలతో మన ప్రార్థన ఆలకిస్తుందో లేదో అని మనం ద్విమస్తులై యాకోబు 1 రాస్తుంది. మన ద్విమస్తు చేత కార్యం అవుతుందా లేదా అనేసి ఒక డౌట్ మన జీవితంలో పెడుతుందన్నమాట, ఒక వ్యత్యాసం పెడుతుందన్నమాట. ఆ యొక్క వ్యత్యాసంతో నీవు నేను దేవుళ్ళలో ఉన్నమైన విశ్వాసము కోల్పోతున్నాం. ఆ విశ్వాసం కోల్పోవడం వల్ల మనము ప్రార్థన మీద దేవుడి మీద మనము మన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం అన్నమాట. అందుకని మనము కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. కానీ హిజ్కియా మనం మొదలుపెట్టినప్పుడైతే దేవుడు మన ప్రార్థన ఆలకించి దావీదు భక్తులతో ఏ రీతిగా అయితే వాగ్దానం చేసి 20వ దావీదు చెప్పాడో ఆ రీతిగా నీ ప్రార్థన ఆలకించడానికి నా ప్రార్థన ఆలకించడానికి నిన్ను నన్ను దీవించి అంచెలంచెలుగా ఎక్కించడానికి సిస్టర్ కోసం చెప్తున్నాడు అన్నమాట. నీవు నేను ఎక్కలేనంత స్థలానికి ఎక్కించే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు అన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే వాక్యానుసారమైన జీవితం కరెక్షన్ చేసుకొని నా సన్నిధిలో నిలబడినప్పుడు నేను నిన్ను అంచెలంచెలుగా ఎదిగించే దేవుడు. మన ప్రణాళిక ఇద్దరికే బహుగా తెలుసండి, ఒకటి దేవునికి ఇంకోటి సాతానికి. కానీ ఆ ప్రణాళికని సాతాను అడగిస్తానే ఉంటారు, దేవుడు మనం ప్రొటెక్ట్ చేస్తారు. యోగు జీవితం మనం చూసాం, మనం రెండింటిన ఆశీర్వాదాన్ని విట్నెస్ చేశాం. అబ్రహాము జీవితంలో మనం చూసాం, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు అనేసి అక్కడ వాగ్దానం చూస్తున్నాం అన్నమాట. ఆ యొక్క వాగ్దానాలు నీవు నేను పొందుకొని నీవు నేను దేవుడి యొక్క ప్రతిబింబంగా ఆయన యొక్క సన్నిధిలో నిలబడి మనం ఎప్పుడైతే మొదలుపెట్టామో ఆయన యొక్క దేవుడు హిజ్కియా ఏ రీతిగా అయితే మొదలుపెట్టి పొందుతున్నారో ఆయన యొక్క ప్రార్థనకి జవాబు నీవు నేను మొదలుపెట్టేటప్పుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నాయన, మరి ఎదిగి ఒక ప్రార్థన ఆలకించి ప్రవక్తను పంపించి మరణాదరణ విషయం గొప్ప దేవ, నువ్వు తిరిగి ప్రభా 15 సంవత్సరాలు ఆయుష్ కలిగించిన గొప్ప దేవ, ఈ వాక్యాన్ని ధ్యానించిన నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి ప్రభా మా జీవితాలలో మా యొక్క నోటి పాటలు బట్టి మాకు ప్రభా శిక్ష నిరూపణ లేకుండా నీ యొక్క రక్తంతో కలిగి ప్రభా మమ్మల్ని పవిత్రపరచుకొని దీవించి హిజ్కియా జీవితాన్ని 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసిన గొప్ప దేవ, మా జీవితాలలో నీ యొక్క కార్యం నుంచి చూచి ప్రభా నిన్ను మడిపరిచే విధంగా నాతో మాతో దీవించి ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగివేస్తున్నాము తండ్రి. చిన్న మెసేజ్, స్వీట్ మెసేజ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన ఒక మంచి మాట. కీర్తన 21 కీర్తన 4వ చరణం. నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. మనము ఇంకొంచెం వివరించుకుందాము, ఎందుకంటే సమయం అయిపోయింది అనుకున్నట్టు మొన్న అవ్వలేదుగా. అంటే మీతోనే ఎండింగ్ అన్నాను మెసేజ్, మీకే చేసిన సమయం మీరు ఇంకా నాకు ఇచ్చినట్టున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానుకల నిమిత్తం పాట పాడుతుంది. తర్వాత ఈ పాయింట్ని కంప్లీట్ చేద్దాం, కన్క్లూజివ్ గా వదిలేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ముందు పాటిస్తున్నానంటే ఇది కొంతవరకే పనిచేస్తుంది. నా మాటకి మౌత్ లేకపోయినా పర్వాలేదు. మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతం వచ్చి కానుకల నిమిత్తము వీరు విధురాలు ప్రేమ దేవుడికి మహిమ కలుగును గాక.